సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగాల మహేష్. బీసీ బిడ్డలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇస్తే కొందరు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధిగా ఉందని, బీజేపీ బీఆర్ఎస్లు చేస్తున్న కుట్రలను బీసీలు అర్థం చేసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు వాడుకొని సమగ్ర కులగణన సర్వే చేపట్టి దాన్ని డెడికేషన్ కమిషన్ ద్వారా సభలో పెట్టి ఆ తర్వాత సభలో చట్టం చేసి కేంద్రానికి పంపి వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే ఆర్డినెన్స్ ఇచ్చి అది జరగకపోతే పాత జీవోలను పాత చట్టాలను పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ యాక్ట్ 2018 సవరణ చేసి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ను రద్దు చేయాలని తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి ఆ వర్గాల ప్రజలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించి ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అందించాలనే ఒక గొప్ప లక్ష్యంతో, సమోన్నతమైన లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు, మా అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జీవో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోని 10% రిజర్వేషన్ ఇచ్చినా కూడా మన వాటా కాదు కదా అని అందరూ ఆ రోజు సహకరించిన బీసీ సామాజిక వర్గాలు కూడా సహకరించినాయి. ఈరోజు బీసీలకు 42% వాటా, సమాజంలో 60% ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి 42% న్యాయబద్ధమైనటువంటి వాటా ఇస్తామని రేవంత్ సర్కారు ముందడుగు వేస్తుంటే అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. హైకోర్టులో వేయడమే కాదు, ఇంకో అడుగు ముందుకేచి మొన్న సుప్రీంకోర్టు పోవడం, ఈరోజు కింద కోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులోకి ఎలా వస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానం యొక్క తీర్పును గౌరవిస్తున్నాం. తెలంగాణలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి రాజ్యాధికార స్థాపన కోసం 42% రిజర్వేషన్ కల్పించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికోసం ఎంతవరకైనా పోరాడతాం. అది హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా, ఇంకే ఫోరం అయినా తెలంగాణలో బీసీలకు 42% ఇవ్వడానికి మేము ఎంతవరకైనా పోరాడతాం అని చెప్పడానికి